అరే షించాన్ ఎక్కడ పడేసుకున్నావురా? నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా డ్రోన్ అయితే కనిపించట్లేదురా. మామయ్య అక్కడే పడింది మామయ్య, నేను ఆడుకుంటుంటే. ప్లీజ్ మామయ్య దాన్ని నాకు వెతికించి పెట్టు. అరే షించాను ఎక్కడ పడేసుకున్నావురా? ఇక్కడైతే నాకు ఎక్కడ కూడా అయితే కనిపించట్లేదబ్బా. పిల్లలు మన షించాన్ గడైతే వాడి టాయ్ డ్రోన్ అయితే ఆడుకొని ఇక్కడైతే పడేసుకున్నాడంట. కానీ నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా అయితే కనిపించట్లేదబ్బా. ఒరే షించాను నాకైతే ఎక్కడ దొరకట్లేదురా బాబు. ప్లీజ్ మామయ్య ఎలాగైనా వెతికి పెట్టు మామయ్య, అది అక్కడే పడింది. అబ్బబ్బా ఓరే నాయను ఈ షించాన్ గడి తల తింటున్నారా బాబు. అబ్బా ఇక్కడైతే చాలా సేపు అయితే వెతికేసాను అబ్బా, అయినా కూడా దొరకట్లేదు. పిల్లలు నాకు తెలిసి వచ్చేసి సముద్రంలో పడింది కావచ్చు. అది లైట్ వెయిట్ ఉంటుంది కదా, సో అలలు వచ్చినప్పుడు సో అది సముద్రంలోకి అయితే వెళ్ళింది అనుకుంటా. ఒరే షించాన్ ఇంకా నువ్వు ఆ డ్రోన్ని మర్చిపోరా, ఇంకా అది వచ్చేసి సముద్రంలో పడింది కావచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం అయితే వెతికేసాను రా, అయినా దొరకలేదు. ఓకే అక్కడే ఉండరా షించాన్, నేనైతే పైకి అయితే వస్తాను. అబ్బబ్బా అరే ఏంట్రా ఇది ఎక్కడానికి అవ్వట్లేదు. అరే దిగేటప్పుడు బాగానే దిగాను బట్ ఎక్కడానికి అయితే అవ్వట్లేదు. ఓరే నాయను. ఓకే ఇక్కడ నుంచి అయితే పైకి అయితే ఎక్కేద్దాం. అబ్బా మొత్తానికైతే ఎక్కేసాను. మామయ్య ప్లీజ్ మామయ్య డ్రోన్ నాకు కావాలా. ప్లీజ్ మామయ్య అది అక్కడే పడింది మామయ్య, నాకు వెతికి పెట్టు మామయ్య, నేను ఆడుకుంటూ ఉంటే అక్కడే పడిపోయింది. సరే సరేలేరా షించాన్, అది పోతే పోయిందిలే, నీకైతే కొత్త డ్రోన్ అయితే కొనిస్తాలే, ఏడవకలే. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు విన్నారు కదా, మొత్తానికి నాకైతే మామయ్య మళ్ళీ కొత్త టాయ్ డ్రోన్ అయితే కొనిస్తాడంట. మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అలాగే కింద కామెంట్లు అయితే డ్రోన్ అని కామెంట్ చేయండి పిల్లలు. సరే సరే షించాన్ పదరా ఇంకా ఇంటికైతే వెళ్దాం. సో ఇంటికి వెళ్ళే దారిలో అయితే నీకు డ్రోన్ అయితే కొని పెడతాను. సో పిల్లలు ఇంకా మేమైతే ఇక్కడ చాలా టైం అయిందనమాట, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. మామయ్య ఒక్క నిమిషం ఆగు మామయ్య. అరే ఏమైందిరా? డ్రోన్ కొనిస్తా అని చెప్పాను కదా. కాదు మామయ్య, రైట్ సైడ్ చూడు మామయ్య, ఏదో పింక్ కలర్ లో స్మోక్ వస్తుంది. అవునరా షించాన్ నిజమే కదరా. ఇంతకైతే ఏంటంటారు పిల్లలు, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒరే షించాన్ ఇక్కడే ఉండరా, నేను అయితే వెళ్ళి చూసొస్తాను. అబ్బా పిల్లలు జస్ట్ మిస్ అబ్బా, కింద పడేటోని. అరే ఏంటబ్బా ఇదైతే స్మోక్ అయితే భలే వస్తుంది, కానీ ఏంటన్నది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అబ్బా. ఒక్క నిమిషం ఉండండి, మనమైతే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం పిల్లలు మరి ఏమవుతుందో. అసలు ఇదైతే చాలా అంటే చాలా విచిత్రంగా అయితే కనిపిస్తుంది. ఓకే ఒక్కసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అరే ఏంటి పిల్లలు ఇది? ఒరే నాయను నాకెంత మొత్తం కళ్ళు తిరిగిపోతున్నాయి. ఒరే దేవుడు, ఒరే షించాను, ఓ పిల్లలు కాపాడండి అబ్బా. అరే అరే ఏంటబ్బా ఇలా జరుగుతుంది? ఒరే నాయను నీళ్ళలో పడిపోయా. అరే అరే మొత్తం కళ్ళు తిరిగిపోతుంది, కాపాడండి. అరే ఏంటి పిల్లలు, మామయ్యకి ఏం జరిగింది? మామయ్య ఓ మామయ్య ఏమైంది మామయ్య? మామయ్య లేవు మామయ్య. ఏంటి మామయ్య ఏం జరిగింది, అలా స్పృహ కోల్పోయావు? అరే షించాన్ వచ్చావారా? ఏమోరే షించాన్ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఆ స్మోక్ను వెళ్ళాక వెంటనే నాకైతే ఏదో జరిగిపోయిందిరా. మొత్తం అయితే కళ్ళు తిరిగింది, అలాగే మొత్తం కళ్ళు తిరిగి కింద పడిపోయాను రా. మొత్తానికైతే నువ్వు వచ్చేసావురా షించాన్. అరే షించాన్ ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదామబ్బా. పిల్లలు అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మామయ్య ఇప్పుడు ఎలా ఉంది మామయ్య, బానే ఉన్నావా? అరే షించాన్ అయినా కూడా నాకు కొద్దిగా తేడా కొడుతుందిరా. అసలు ఆ స్మోక్లోకి ఎందుకు వెళ్ళాలో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అలాగే కొద్దిగా తింపినట్టు కూడా అనిపిస్తుంది షించాన్. మామయ్య జాగ్రత్త మామయ్య. మామయ్య నాకు డ్రోన్ ఏమొద్దు మామయ్య, ముందుకైతే మనం ఇంటికి వెళ్దాం. నీకు బాగైన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి డ్రోన్ అయితే కొనుక్కుందాంలే మామయ్య. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా. సరే సరే షించాన్ ఇంటికైతే వెళ్దాం. ఓకే పిల్లలు ఇక మొత్తానికైతే కార్ దగ్గరికి అయితే వచ్చేసామబ్బా. ఇక కార్ ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. అసలు ఆ పింక్ కలర్లో ఏముంది? అసలు ఆ స్మోక్లోకి వెళ్ళిన తర్వాత నాకేదో జరిగిందబ్బా, కానీ ఏం జరిగిందో ఏం అర్థం అవ్వట్లేదు. సర్లేండి అబ్బా, ఇంకా దాని గురించి మర్చిపోయిందే బెటరు. సో ఇంకా మేమైతే కార్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అబ్బా. పిల్లలు మీరైతే తప్పకుండా వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఓకే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోదాం. అబ్బా పిల్లలు ఇప్పటికి కూడా అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు అబ్బా. అసలు ఏంటి ఆ పింక్ కలర్లో స్మోక్ వస్తుంది ఏంటి, అసలు ఏం కూడా అర్థం అవ్వట్లేదు. ఆహా ఇంకా దాన్ని మర్చిపోవడం బెటర్ అబ్బా. ఇంకా నాకు దాన్ని తలుచుకుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. అక్కడ చూడే డైమండ్ కార్ వెళ్తుంది. ఎక్కడ డైమండ్ కార్? అరే ఏంటి షించాన్ బయట వాళ్ళు డైమండ్ కార్ వెళ్తుందన్నారు, మన పక్కన మన వెనక నాకైతే ఎక్కడ కూడా డైమండ్ కార్ అయితే కనిపించట్లేదు రక్షించాన్. ఏ మామయ్య వాళ్ళేదో తమాషాకి మాట్లాడుతున్నారు, నీకెందుకు మామయ్య, నువ్వు పోనీ ఇంటికి తొందరగా. అంతే అంటవా రక్షించాన్? ఒక్క నిమిషం ఉండండి అబ్బా, ఇక్కడైతే సిగ్నల్ అయితే పడింది. ఏంటది డైమండ్ కార్? ఓరి నాయను మన లాస్ ఏంజెల్స్ సిటీలో డైమండ్ కారా? అసలు నేను నమ్మలేకపోతున్నాను.
ఒరే ఏంట్రా షించాన్ డైమండ్ కార్ రా, అందరు కూడా డైమండ్ కార్ అంటున్నారు, ఎక్కడ్రా? నాకైతే అస్సలు ఎక్కడ కూడా అవపడట్లేదు. ఆ, ఏంటి పిల్లలు, ఈ ప్రజలకి ఏంది పిచ్చి పట్టిందా ఏంటి? ఒరే నాయన, నాకైతే ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదురా నాయన. ఓకే, ఏంటబ్బా మళ్ళీ సిగ్నల్ పడిందా? అరే అక్కడ చూడండి, డైమండ్ కార్ వచ్చింది. ఓరే నాయనో, నాకు తెలిసి అతను ఏదో పెద్ద సెలబ్రిటీ లేదంటే ధనవంతుడు అయ్యి ఉంటాడు, అందుకే అతను డైమండ్ కార్లో వచ్చాడు. ఎక్కడ్రా డైమండ్ కారు షించాను? పక్క సైడ్ డైమండ్ కారా? లేదు, అది కూడా నార్మల్ కారే. అది ఎక్కడ్రా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రక్షించాను, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. పిల్లలు ఒక్క నిమిషం ఉండండి అబ్బా, నేనైతే కారుని అయితే ఒకసారి పక్కనైతే పార్క్ చేద్దాం. అసలు ఎక్కడుందబ్బా డైమండ్ కారు? ఒరే నాయను, ఒరే దేవుడు, ఏంటిది పిల్లలు? ఒరే షించాను, చూసావా? ఏంటి మామయ్య ఇది, నేను నమ్మలేకపోతున్నాను. మన కారు డైమండ్ కారా? అరే అవును షించాను, నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఒరే నాయనో, పిల్లలు మన కారు ఏంది పిల్లలు డైమండ్ కార్లా మారిపోయింది? ఇది కలనా లేకుంటే నిజమా? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటబ్బా, నేను ఇంకా షాక్లోనే ఉన్న పిల్లలు. ఒరే నాయనో, ఇది వచ్చేసి డైమండ్ కార్. మన కార్ అయితే డైమండ్ కార్ అయితే కాదు, కానీ ఇప్పుడు చూస్తే డైమండ్ కార్లా మారిపోయింది ఏంటబ్బా? ఓరే నాయను, నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది పిల్లలు. అసలు డైమండ్ కార్లోకి ఎలా మారింది రక్షించాను మన కారు? ఓరే నాయన, ఇది వచ్చేసి కళ అంటవా రక్షించాను? కళ ఎందుకైతుంది మామయ్య? కళ అయితే నీకు ఒక్కడికి రావాలా, నాకు కూడా ఎందుకు వస్తుంది? ఇదైతే నిజమే మామయ్య. అవును రక్షించాను, అది కూడా నిజమే. కళ అయితే నాకు ఒక్కడికే రావాలా, కానీ నువ్వు కూడా ఉన్నావంటే ఇది 100% నిజమే రా. కానీ ఇది ఎలా రక్షించాను? మామయ్య, నీకు వచ్చేసి సూపర్ పవర్స్ వచ్చినాయి కావచ్చు, ఎందుకంటే నువ్వు ఆ స్ట్రోక్ లోకి వెళ్ళావు కదా, దానివల్ల నీకు పవర్స్ ఏమన్నా వచ్చాయి అనుకుంటా. ఏంట్రా షించాన్, నాకు సూపర్ పవర్సా? ఏంట్రా బాబు, నాకైతే ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. ఏంటి మామయ్య, ఎక్కడికి పరిగెడుతున్నావు? అరే షించాన్, నాకైతే ఇంకొక కార్ అయితే కావాలరా. ఒకసారి అయితే టెస్ట్ చేస్తాను అసలు నాకు పవర్స్ ఉన్నాయా లేవన్నది. ఓకే పిల్లలు, అక్కడైతే 2 కార్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఇక్కడైతే కార్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులోకి అయితే ఇవి ఎక్కైతే చూద్దాం అబ్బా, మరి ఈ కార్ కూడా డైమండ్ కార్లో మారుతుందో లేదన్నది. ఓకే, సో మొత్తానికైతే ఎక్కేసాను అబ్బా, ఇక దిగేద్దాం. చూద్దాం అబ్బా ఏమవుతుంది. ఓరే నాయను షించాన్, ఏంట్రా ఇది, నేను నమ్మలేకపోతున్నాను. పిల్లలు చూసారా, ఇది కూడా డైమండ్ కార్లా మారిపోయింది. అంటే నేను ఎక్కిన వెంటనే ఏ కార్ అయినా కూడా డైమండ్ కార్లా మారుతుందా? ఒరే నాయన, నాకు అయినా నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఉండండి పిల్లలు, పక్కనైతే ఇంకొక కార్ అయితే ఉంది కదా, సో ఈ కార్లో కూడా అయితే ఇవి ఎక్కైతే చూద్దాం అబ్బా. సో ఇది కూడా మరి డైమండ్ కార్లో మారుతుందా లేదన్నది. ఓకే, మొత్తానికైతే ఓరే దేవుడో, పిల్లలు అస్సలు నమ్మలేకపోతున్నాను అబ్బా. సో ఇది కూడా డైమండ్ కార్లో అయితే మారిపోయింది. ఓరే నాయన షించాన్, నువ్వు చెప్పింది నిజమేరా, నాకైతే ఏదో పవర్ వచ్చేసిందిరా. నేను దేన్ని పట్టుకున్నా కానీ అది వచ్చేసి డైమండ్ లాగైతే మారిపోతుంది. ఇదైతే అస్సలు నమ్మలేకపోతున్నాను పిల్లలు, నాకైతే బుర్ర పేలిపోతుంది. షించాన్, ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటంటే నేను ఎవరినైనా పట్టుకున్నా కూడా సో అప్పుడు వాళ్ళు కూడా డైమండ్ లాగా మారిపోతారంటవా? అయితే షించాన్, నీ పైన అయితే ఈ టెస్ట్ అయితే చేద్దాంరా. ఏమంటావు? ఒక్కసారి నిన్నైతే ముట్టుకొని అయితే చూస్తాను. సో అప్పుడు నువ్వు డైమండ్ లాగా మారుతావా లేదన్నది ఒకసారి అయితే చూద్దాం. ఓరి నాయన, ఏంటి మామయ్య, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఓరి నాయన, నువ్వు చేసే టెస్టులు నా పైన అయితే చెయ్యకు మామయ్య. అదిగో అక్కడ ఎవరు గుండంకులు వస్తున్నారు, వెళ్ళి అతన్ని టచ్ చేయి. ఓకే రే షించాన్, పిల్లలు ఇప్పుడైతే మళ్ళీ టెస్ట్ అయితే చేస్తున్నాం అబ్బాయి. ఏంటంటే సో మనం వచ్చేసి ఎవరైనా టచ్ చేస్తే మరి వాళ్ళు డైమండ్ లాగా మారిపోతారంటారా? ఒక్క నిమిషం ఉండండి అబ్బా, ఈ గుండంగు లాగట్లేదు. ఓకే, టచ్ అయినా లేదు పిల్లలు, ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడైతే టచ్ అయ్యాను. ఓకే, ఈ గుండంగులు వచ్చేసి మరి డైమండ్ లాగైతే మారలేడు. అరే షించాన్, సో ఆ అంకుల్ అయితే డైమండ్ లాగైతే మారలేరు రా. ఒకసారి నిన్ను కూడా అయితే టచ్ చేస్తాను. ఓకే పిల్లలు, చూసారా, మనుషులైతే డైమండ్ లాగైతే మారట్లేదు అబ్బా. నాకు తెలిసి ఓన్లీ కార్స్ మాత్రమే సో అవి వచ్చేసి డైమండ్ కార్ లాగైతే మారుతున్నాయి అనుకుంటా. సో చూద్దాం అబ్బా, ఒకసారి అయితే మనమైతే ఇక ఈ డైమండ్ కార్లు అయితే వెళ్దాం అబ్బా. ఈ కార్ మాత్రం చాలా క్రేజీగా అయితే ఉంది. ఎవరే షించాను, తొందరగా అయితే కూర్చోరా. ఇంకా పిల్లలు, నాకైతే ఈ సూపర్ పవర్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి అబ్బా. ఇక నేను ఏ కారు పట్టుకున్నా కూడా సో అదైతే డైమండ్ కార్ లాగైతే మారిపోతుంది. అసలు నమ్మలేకపోతున్నాను పిల్లలు, ఇదైతే నాకు కళ లాగైతే ఉందన్నమాట.
ఇలాంటి కళ అసలు నేనైతే ఎప్పుడు కూడా రాలేదు. అండ్ ఇదైతే కళ అయితే కాదనుకోండి, నిజమే. సో మనకి రియల్ లైఫ్లో సూపర్ పవర్స్ అయితే వచ్చాయి. సో అది కూడా ఎలాంటి కార్ని పట్టుకున్నా, ఎలాంటి వెహికల్ పట్టుకున్నా కూడా మనకు వచ్చేసి డైమండ్ లాగైతే మారిపోతుంది. మామయ్య నాకైతే ఒక ఐడియా వచ్చింది మామయ్య. అదేంటంటే నువ్వు కార్డ్స్ పట్టుకుంటే డైమండ్ లాగే మారిపోతున్నాయి కదా, మనుషులైతే అవ్వట్లేదు. కానీ ఏదైనా బిల్డింగ్ పట్టుకున్నావు అనుకో, ఆ బిల్డింగ్ కూడా డైమండ్ లాగా మారిపోతే ఎలా ఉంటదంటావు? ఓరే షిన్చాన్, సూపర్ ఐడియా రా. సో ఇక్కడైతే ఒక బిల్డింగ్ అయితే ఉందిరా షిన్చాన్. ఓకే, సో ఇక ఈ బిల్డింగ్ని అయితే ఒక్కసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం పిల్లలు. ఓకే, పట్టుకున్నా. అదే ఏం అవ్వలేదే. ఏంటబ్బా ఏం అవ్వలేదురా షిన్చాన్, ఉండండి. ఓ అబ్బా, అక్కడ తట్టుకొని అయితే కింద పడిపోయాను. సో మళ్ళీసారి అయితే ట్రై చేద్దాం. లేదబ్బా అయినా అవ్వట్లేదురా షిన్చాన్. ఒక్క నిమిషం ఉండరా, ఇక్కడ దాకా వచ్చాం. అబ్బా షిన్చాన్ అస్సలు కూడా అవ్వట్లేదురా. నాకు తెలిసి ఇల్లు కూడా అసలు డైమండ్ లాగైతే మారట్లేదురా. ఓన్లీ కార్స్ మాత్రమే, ఐ మీన్ వెహికల్స్ మాత్రమే సో మారుతాయి అనుకుంటాను. ఓకే పిల్లలు చూసారు, అసలు నేను మనుషుల్ని పట్టుకున్నా అండ్ ఆల్సో ఇప్పుడు బిల్డింగ్లు పట్టుకున్నా కూడా డైమండ్ లాగైతే మారట్లేదు. ఐ థింక్ ఓన్లీ వెహికల్స్ మాత్రమే డైమండ్ లాగైతే మారుతాయి అనుకుంటాను పిల్లలు. అయితే నేను వచ్చేసి ఆల్రెడీ 3 కార్లు అయితే సో డైమండ్లోకి అయితే మార్చేసాను అబ్బా. సో ఇప్పుడైతే ఇంకా ఏం టెస్ట్ చేద్దాం అన్నది చూద్దాం అబ్బా, ఇంకా ముందుకైతే వెళ్దాం. ఓకే పిల్లలు, ఇక్కడైతే నాకైతే ఒక ఐడియా వచ్చింది అబ్బా. ఏంటంటే ఇక్కడ నాకైతే ఒక చాపర్ అయితే కనిపించింది. సో ఈ చాపర్ని కూడా అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో చూద్దాం మరి ఈ చాపర్ వచ్చేసి డైమండ్ చాపర్ లాగా మారుతుందా లేదన్నది. ఓకే, అక్కడైతే ఒక అతను అయితే ఉన్నాడు అబ్బా. సో వెళ్ళి అతనైతే కలుద్దాం. చెప్పండి సార్, ఏం కావాలా? సో ఈ మీకు చాపర్ రెంట్ కావాలంటే చెప్పండి, నేనైతే చాపర్ అనేది రెంట్కి అయితే ఇస్తాను. సార్ చాపర్ ఏం రెంట్కి వద్దు, ఒక్కసారి మీ యొక్క చాపర్ని ఎక్కి దిగుతానండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీకు రెంట్ కంటే చెప్పండి ఇస్తాను, కానీ ఎక్కి దిగడం అంటే మేము అలాంటివి ఇవ్వం. సార్ మీరు ఒక్కసారి నాకు చాపర్ ఎక్కి దిగాను అనుకోండి, మీ చాపర్ డైమండ్లోకి మారిపోతుంది, డైమండ్ చాపర్ లాగా అవుతుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏమైనా తాగొచ్చారా? సార్ అలా కాదు సార్, ఒక్కసారి నన్ను నమ్మండి. సో నేను ఎక్కిన తర్వాత మీకే అర్థమవుతుంది మీ చాపర్ ఎలా ఉంటుందో. పిల్లలు మొత్తానికి అయితే చాపర్ అయితే ఎక్కేసాను అబ్బా. సో ఇక దిగేసాను, ఒక్కసారి అయితే చూద్దాం. ఓరే నాయన, పిల్లలు చూసారా, మొత్తానికి అయితే మారిపోయింది అబ్బా ఇది కూడా. అరే ఏంటి సార్, నేను నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగానే నా చాపర్ని డైమండ్ చాపర్ లాగా మార్చేశారు. అరే ఏంటిది, ఏం అర్థం అవట్లేదు. ఓరే నాయనో, నా చాపర్ డైమండ్ చాపర్ లాగా మారిపోయింది. ఏంటి సార్ ఇలా మార్చేశారు? చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. మొత్తానికి నా చాపర్ని డైమండ్ చాపర్ లాగా మార్చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఓకే సార్, పర్లేదండి. సో ఇక ఈ చాపర్ మీ డైమండ్ చాపర్ మీరే ఉంచుకోండి. ఒరే షిన్చాన్, ఇంకా పదరా మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండరా షిన్చాన్, ఇక్కడే కదరా మన కార్ అయితే ఉండాలి. కార్ అయితే కనిపించట్లేదు. వీడెవడో గ్యాబులు అయితే మన కార్ని అయితే తస్కరించేశారు షిన్చాను. ఓకే షిన్చాన్, ఇప్పుడైతే మరి ఎక్కడికి వెళ్దాం రా? మామయ్య మనం ఇప్పుడు చాపర్ని కూడా డైమండ్ చాపర్ లాగా మార్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం మామయ్య. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేన్ని కూడా అయితే డైమండ్ ప్లేన్ లాగా అయితే మార్చేద్దాం. ఎలా ఉంటుంది? భలే ఉంటుంది మామయ్య. అవునరా షిన్చాన్, భలే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలా? ఓకే షిన్చాన్, ఇతన్నైతే అడుగుదాం. సార్ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారా సార్? ఏంటి సార్ మీరు అడగాల? ఎక్కండి సార్, ఇది మీరే అనుకోండి. ఓకే సార్, అయితే నేనే డ్రైవ్ అయితే చేస్తాను, మీ ఇద్దరైతే కూర్చోండి. పిల్లలు మేమైతే మొత్తానికి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం మా బాస్. అది కూడా డైమండ్ చాపర్లు అయితే వెళ్తున్నాం. పిల్లలు నాకు వచ్చిన పవర్స్ ఎలా ఉన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ పవర్స్ తోటి ఏం చేద్దాం అన్నది కామెంట్లు అయితే చెప్పండి అబ్బా. సో ఇక మేము ఈ డైమండ్ చాపర్లు అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూసారా, డైమండ్ చాపర్ అయితే పైన నుంచి అయితే భలే అంటే భలే కనిపిస్తుంది అబ్బా. సో మన షిన్చాన్ గారు చూసారు ఎక్కడ కూర్చున్నాడో. సో వాడు అక్కడ నుంచి వెళ్ళి మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేయబోతున్నాడు. ఓకే పిల్లలు, మొత్తానికైతే సో మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అబ్బా. ఇక్కడ వచ్చేసి మనమైతే ప్లేన్ అయితే డైమండ్ లాగైతే మారిపోతున్నాం. సో పిల్లలు నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉందబ్బా. సో మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. పిల్లలు మొత్తానికి అయితే సేఫ్ అయితే మనం చాపర్ అయితే లాండ్ అయితే చేసాం. అరే షిన్చాన్, ఇంకా దిగేసారా బాబు, నువ్వు భలే కూర్చున్నావు అక్కడైతే. సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసినందుకు. ఒరే షిన్చాన్, ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా అయితే ఇంకా ప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదరా బాబు. ఓకే ఒరే నాయన, ఏంటి మామయ్య కుక్కలు ఎంబడబడినట్టు అలా పరిగెత్తావు? అదిగో మామయ్య, అక్కడ ప్లేన్ ఉందిగా, దాన్ని వేసి ఎక్కేసే. ఇక్కడ అది కూడా డైమండ్ ప్లేన్ గా మారిపోతుంది. ఒరే షిన్చాన్, అది వద్దులే కానీ మనమైతే ఒక చిన్న ప్లేన్ అయితే మార్చేద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడైతే ఒక ప్రైవేట్ జెట్ అయితే ఉందబ్బా. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరు కూడా అయితే లేరు. సో దీన్ని అయితే మరి టెస్ట్ అయితే చేద్దాం.
ఓకే. సో ఇదొచ్చేసి గోల్డ్ కలర్‌లో అయితే ఉందబ్బా. సో ఇప్పుడు మరి ఇదొచ్చేసి డైమండ్ ప్లేన్ లాగా మారుతుందో లేదన్నది చూద్దాం. ఓకే. డోర్ ఓపెన్ చేసి మొత్తానికైతే లోపటైతే కూస్తున్నాను. అండ్ పిల్లలు ఇదొచ్చేసి లగ్జరీ ప్లేన్ లాగా అయితే ఉంది. బట్ మనం ఎక్కిన తర్వాత అల్ట్రా లగ్జరీ ప్లేన్ అవుతుందబ్బా. ఓకే. ఇంకా కిందికైతే దిగేసాను. ఓకే పిల్లలు ఫైనల్ అబ్బా. సో చూసారా మొత్తానికి ఇది కూడా డైమండ్ ప్లేన్ లాగైతే మారిపోయిందబ్బా. ప్లేన్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది పిల్లలు. సో నాకైతే సూపర్గా అయితే నచ్చింది డైమండ్ ప్లేన్ అయితే. మామయ్య ముందుగా అయితే నీకు ఈ పవర్స్ వచ్చినందుకు నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి మామయ్య. ఎందుకు రచించాను నేను నీకెందుకు థ్యాంక్ యూ చెప్పాలరా? పవర్స్ వచ్చింది నాకు కదరా, నీకెందుకు థ్యాంక్ యూ చెప్పాలా? అంటే అది కాదు మామయ్య, నేను నా టాయ్ డ్రోన్ పోగొట్టినందుకే కదా మామయ్య మనం అక్కడికి వెళ్ళాం. అండ్ అక్కడ నీకు వచ్చేసి సూపర్ పవర్స్ అయితే వచ్చాయి. అండ్ నేనే చూసాను మళ్ళీ ఆ స్మోక్ని అయితే, నా వల్లనే నీకు ఆ పవర్స్ వచ్చాయి మామయ్య. ఓరే షించాను, సర్లేరా నీ వల్లనే నాకు ఈ సూపర్ పవర్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు హ్యాపీ అయినారా? ఓకే పిల్లలు మొత్తానికైతే సూపర్ పవర్స్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉన్నాయి అబ్బా. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం? రే తొందరగా అయితే రండిరా, ఇక వాడిని ఎలాగైనా నా యొక్క సొంతం చేసుకొని వానితో నేను ధనవంతులాగైతే మారిపోవాలి. ఇదిగోండి వాడు ఇక్కడే ఉన్నాడు, త్వరగా అయితే రండి. అరే ఏంటి సార్, మీరేంటి సార్ నాకు గన్ను గురి పెట్టారు? ఏం జరిగింది? నీ దగ్గర ఉన్న పవర్స్ అన్ని నాకు తెలిసిపోయాయి కాబట్టి నీ పవర్స్ తోటి నేను ఇంకా చాలా అంటే చాలా ధనవంతుల్లాగైతే మారిపోతాను. నా దగ్గర ఉన్న కార్స్ ని మొత్తం డైమండ్ కార్ లాగా మారి అవన్నీ అమ్ముకొని నేను ఈ లోకంలో నేను ధనవంతుల్లాగైతే మారిపోయాను. మర్యాదగా నాకు లొంగిపో, లేదంటే ఇక్కడే మీ ఇద్దరిని చంపేస్తాను. అరే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? మీకు అంత మంచి హెల్ప్ చేశాం కదా సార్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చూసావా నా గన్ నుంచి ఎలా బుల్లెట్లు వస్తున్నాయో? ఒక్క బుల్లెట్ తెచ్చానంటే ఇక్కడే చచ్చిపోతావు. సార్ ఇలా చెప్తే మీరు వినరు సార్, నా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి, చావండి. మీరు నన్నే భయపెడతారా? నా దగ్గర ఉన్న పవర్స్ తోటి మీరు లాభపడేలా చూస్తారా? అలా ఒప్పుకోను నేను సార్, అందరినీ కూడా చంపేస్తాను. ఇదిగోండి చావండి. మొత్తానికైతే అందరిని అయితే చంపేశానబ్బా. పిల్లలు చూసారా, వీళ్ళు వచ్చేసి నాన్నే బెదిరించారు. చూసారా, ఆఖరికి వాళ్ళే చచ్చిపోయారు. సో పిల్లలు ఇక్కడ మేము ఇంకా ఉండటం డేంజర్ అబ్బా. అరే షించాన్ పదరా, మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో పిల్లలు మేమైతే ఈ యొక్క ప్లేన్ అయితే వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అబ్బా ఇక్కడ నుంచి అయితే. పిల్లలు చూసారు కదా, నేను వచ్చేసి ఒకరికి హెల్ప్ చేశాను, కానీ వాడొచ్చేసి సో దురాశతోటి వాడు నా దగ్గర ఉన్న పవర్స్ తోటి సో వాడు ఈ లోకంలో ధనవంతులాగైతే మారదాం అనుకున్నాడు. కానీ ఆఖరికి వాడి కుక్క చావైతే చచ్చాడు పిల్లలు. సో అందుకే ఎలాంటి దురాశ అనేది పడకూడదు. పిల్లలు చూసారా, మనం వచ్చేసి ఎండకు వచ్చిన తర్వాత మన డైమండ్ ప్లేన్ అనేది ఎలా మెరుస్తుందో. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది అబ్బా. సో పిల్లలు మొత్తానికైతే ఇంకా నేను గాల్లో కూడా అయితే ఎగరబోతున్నాను. సో మన డైమండ్ ప్లేన్లు అయితే సో ప్లేన్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంది అబ్బా. అండ్ ఆల్సో ఈ డైమండ్ ప్లేన్ అయితే మనమైతే వాళ్ళకి మళ్ళీ అయితే తిరిగి ఇచ్చేద్దాం. అండ్ పిల్లలు ఈ సూపర్ పవర్స్ మరి మీకు ఎలా అనిపించాయి అన్నది కింద అయితే కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఆల్సో ఈ యొక్క సూపర్ పవర్స్ తోటి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది మీకు తెలిస్తే మాత్రం కామెంట్లు అయితే చెప్పండి అబ్బా. కానీ ఈ పవర్స్ అనేవి నాకు యూజ్ అవుతాయా, లేకుంటే ఈ పవర్స్ నేను యూజ్ చేసుకొని నేను కూడా ధనవంతులాగా మారాలా లేదా ఏంటన్నది ఇంకా సో నాకైతే క్లారిటీకి అయితే లేదనమాట. సో చూద్దామబ్బా, ఇంకా దీనికి పార్ట్ 2 కావాలంటే మాత్రం ప్రతి ఒక్కరైతే కామెంట్లు అయితే చెప్పండి. గాయస్ నెక్స్ట్ వీడియో అయితే